సినీ రంగంలో ఎంతటి వారికైనా కష్టాలు తప్పవని పూల పాన్పు కాదు ముళ్ల పాన్పని అంటున్నారు ఇప్పటి టాప్ హీరోయిన్లు. వారు తమ కెరీర్ మొదట్లో పడ్డ ఇబ్బందులు అవమానాల గురించి వివరిస్తూ ప్రముఖ మీడియా పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరి వారు కెరీర్ మొదట్లో పడ్డ ఇబ్బందులు సమస్యలు ఏంటో చూద్దాం. ముందుగా ఎన్టీఆర్ తన విషయాలను పంచుకుంటూ టీనేజ్లో నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ 1, సుబ్బు ఇలా వరుసగా సినిమాలు చేయడంతో కెరీర్ గ్రాఫ్ పైకెళ్ళిందని, కొన్నాళ్లకు వైఫల్యాలు ఎదురయ్యాయని, ఆ దశలో చాలా ఒత్తిడికి లోనయ్యానని, చాలా గందరగోళంగా అనిపించేదని అన్నారు. ఆ సమయంలో ఎంచుకున్న పాత్రలు సరైనవేనా అనుకునేవాడిని, ఏం చేయాలో తెలిసేది కాదని, అప్పుడు రాజమౌళి తన నటనను సమీక్షించుకోమంటూ సూచించారని ఓ దర్శకుడిగా కొన్ని సూచనలు చేశారన్నారు. చాలా చండాలంగా ఉన్నారు తారక్ చూడడానికి, మీరు అంటే నేను అలా చూశాను. దీంతో తన ఆలోచన విధానంలో మార్పు రావడంతో సినిమాల ఎంపిక మారిందని, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త ప్రయోగాలు చేశానని, ఆ సినిమాల విజయాల గురించి పక్కన పెడితే ఓ నటుడిగా మంచి పాత్రలు చేసిన సంతృప్తి కలిగిందని, ఆ దశ తనకి ఎంతో పాఠాలు నేర్పిందని అన్నారు. అని ఉన్నాను కదా అంటే చాలా చండాలంగా ఉన్నారు తారక్. అసలు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ మన సినిమాలు చూడడం మానేశారు. మీకు ఇక అల్లు అర్జున్ తెలుపుతూ తన మొదటి సినిమా గంగోత్రి విడుదలయ్యాక పెద్దగా అవకాశాలు రాలేదు. కొందరు దర్శకులకు తను నచ్చలేదని, తన దగ్గరకు వచ్చిన కథలేమో నచ్చేవి కావని, దాంతో 7 ఏడాది పాటు ఖాళీగా ఉన్నానన్నారు. ఆ సమయంలో ఏం చేయాలో తోచక థియేటర్కి వెళ్లి సినిమాలు చూస్తూ రోజులు గడిపేవాడినని, నా గంగోత్రి సినిమా హిట్ అయింది, నేను ఎక్కడో సరిగా చూడటానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు. జీవితం చాలా బోరింగ్గా, అసంతృప్తిగా అనిపించేదని, తాను డాన్స్ బాగా చేయగలనని తెలుసు కానీ దాన్ని నిరూపించుకునేందుకు అవకాశం రావాలిగా అని అనుకుంటున్న సమయంలో ఓసారి దిల్ సినిమా ప్రివ్యూకు వెళ్ళానని, అప్పుడే మొదటిసారి సుకుమార్ని కలిసా. నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నన్ను చూశారు. ఆ తర్వాత తను ఆర్య కథను వినిపించాడని, అన్నీ అనుకున్నట్టుగానే జరగడంతో తను ఆ సినిమా చేశానన్నారు. అది సూపర్ హిట్ అయిందని, ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆ రోజుల్ని, ఆర్య సినిమాని ఎప్పటికీ మర్చిపోలేదని తెలిపారు. నన్ను చూసి నా దగ్గరకు వచ్చి కథ చెప్తానన్నారు. అక్కడికి వచ్చి అలా కలిసి కథ చెప్పారు. ఇక నటి రష్మిక తెలుపుతూ ఫలానా సినిమాతోనే ఇండస్ట్రీలోకి వచ్చామని నటులు చెప్తుంటారు, కానీ దాని వెనుక వాళ్ళు పడిన కష్టం ఎంతో ఉంటుంది. అందుకు తాను మినహాయింపు కాదన్నారు. తన కెరీర్ తొలి రోజుల్లో అలాంటి సవాళ్లు చాలానే ఎదుర్కొన్నానని, కొందరు ఆడిషన్కు రమ్మనేవారని, తీరా వెళ్తే హీరోయిన్ స్థాయి తనకు లేదన్న వారు కూడా ఉన్నారన్నారు. ఇంకా ఎంత సాధిస్తారా ఇంటి పేరు అని ఎవరికి కావాలా ఇంటి పేరు కావాలా ఇంటి పేరు. ఒకసారి అయితే ఓ సినిమా కోసం వరుసగా 4-5 సార్లు ఆడిషన్ చేస్తారని, కొన్ని నెలల శిక్షణ కూడా ఇచ్చారు. నేనేమో తెగ మురిసిపోయా. కొన్ని రోజులకు నా నటన బాగలేదని చెప్పి వద్దన్నారని అన్నారు. ఇక రోజులు గడిచాక మంచి అవకాశాలు వచ్చాయి, కానీ ఆ సమయంలో ప్రతిరోజు ఇంటికి వచ్చి ఏడ్చేదాన్నని తెలిపారు. ఎవరినైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకో. ఇక చివరిగా కీర్తి సురేష్ తన జ్ఞాపకాలు తెలుపుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజులు తలుచుకుంటే ఒక్కోసారి నవ్వొస్తుంది, బాధగాను ఉంటుందని అన్నారు. ఒకప్పుడు మలయాళ సినిమాలో ఛాన్స్ వచ్చింది, నేను మా అమ్మలా నటిని కాబోతున్నానని సంబరపడేలోపే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, తర్వాత మరో 2 సినిమాలకు సంతకం చేశా, కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయని, దాంతో నన్నంతా ఐరన్ లెగ్ అనేవారన్నారు. తనని తీసుకుంటే సినిమా ఆగిపోతుందని ప్రచారం చేసేవారని, కానీ నా ప్రయత్నాలు ఆపలేదు. క్రమంగా వరుస సినిమాలు చేసిన మహానటితోనే జాతీయ స్థాయిలో పేరు వచ్చినా కూడా కెరియర్ మొదట్లో నేను ఎదుర్కొన్న విమర్శలు నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూనే ఉంటాయని, అయితే సినిమాను బట్టి ఎప్పటికప్పుడు హోంవర్క్ చేసుకుంటూ నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు చేసిన ప్రయత్నం వృధా కాలేదనిపిస్తుందని తెలిపారు.